హలో మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 546. ఈరోజు డైలీ మనీ షోలోని గుజరాత్ బేస్ పిఎస్యూ కంపెనీస్ రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. దాంతోపాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. అండ్ రిజల్ట్స్ అంటే మీతో ఒకటి మాట్లాడాలి. ఎవ్రీడే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత చాలా రిజల్ట్స్ వస్తుంటాయి కదా. వీటిలో ఇంపార్టెంట్ రిజల్ట్స్ నెక్స్ట్ డే మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వకముందే మీరు ఏవైతే తెలుసుకోవాలో అటువంటి రిజల్ట్స్ అన్నిటిని కూడా కవర్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 7:30కి మార్కెట్ ఓపెన్ అయ్యే లోపు మీకు ఆ వీడియోని మన ఛానల్లో రిలీజ్ చేస్తున్నాం. మీలో ఎంతమంది ఫాలో అవుతున్నారు? ఒకవేళ మీలో ఎవరైనా సరే ఆ రిజల్ట్స్ వీడియోని ఫాలో అవుట్లైనట్లయితే ఎవ్రీడే మార్నింగ్ ఈ రిజల్ట్స్ సీజన్లోని 7:30కి మన ఛానల్లో అయితే రిజల్ట్స్ వీడియో వస్తుంది. మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. లెట్స్ స్టార్ట్ టుడేస్ డైలీ మనీ షో. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 169 పాయింట్స్ పెరిగి 60,300 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 44 పాయింట్స్ పెరిగి 17,813 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ లైట్ గా పాజిటివ్ గా రియాక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.60% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.35% పెరిగింది. ఈ రోజు మార్నింగ్ స్లైట్ గా నెగిటివ్ లో ఓపెన్ అయినటువంటి మన ఇండియన్ మార్కెట్ లో దాని తర్వాత రికవరీ కనపడింది. మెయిన్లీ ఈ రికవరీకి రీజన్ అయితే ఈ రోజు రిలీజ్ అయినటువంటి కొన్ని రిజల్ట్స్ అయితే పాజిటివ్ గానే ఉన్నాయి. దాంతోనే మార్కెట్ లోని మళ్ళీ పాజిటివ్ మూమెంటం బిల్డ్ అయినట్టుంది. అండ్ అంతేకాకుండా ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి యూఎస్ ఫీచర్స్ కూడా పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. అండ్ రేపు మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత యూఎస్ జీడిపి డేటా రానున్నది. ఈసారి యూఎస్ జీడిపి డేటా ఎలా రాబోతుందో కూడా మనం చూడాలి. ఎందుకంటే యూఎస్ ఎకానమీలో స్లో డౌన్ అన్నది అయితే కంటిన్యూస్ గా కనబడుతుంది. సో ఈసారి యూఎస్ లోని జీడిపి ఎక్స్పెక్టెడ్ లెవెల్లో వస్తుందా లేదా అన్న దాన్ని బట్టి నెక్స్ట్ యూఎస్ ఫెడ్ మీటింగ్ అన్నది కూడా ఆధారపడి ఉంటుంది. సో రేపు మన మార్కెట్ క్లోజ్ అయ్యాక రిలీజ్ అయ్యేటువంటి యూఎస్ జీడిపి డేటాని ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ నిన్నొక్క రోజులోనే యూఎస్ కి చెందినటువంటి రీజనల్ బ్యాంక్ అయిన ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ షేర్ నియర్లీ 50% కరెక్ట్ అయింది. యాక్చువల్లీ వీళ్ళ రిజల్ట్స్ ని రిలీజ్ చేశారు. లాస్ట్ క్వార్టర్ లోని ఈ రీజనల్ బ్యాంక్స్ రిలేటెడ్ గా నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్ తోని వీళ్ళ డిపాజిట్స్ అయితే బాగా కోల్పోవడం జరిగింది. సో ఆ నెంబర్స్ బయటకు వచ్చేసరికి ఈ స్టాక్ లో అయితే మ్యాసివ్ ప్రెషర్ కనపడింది. ఈ బ్యాంకింగ్ క్రైసిస్ నుంచి యూఎస్ రీజనల్ బ్యాంక్స్ ఎలా బయటపడతాయి అన్నది మనం చూడాలి. వీడియోలో ఫర్దర్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మన మనీ పర్స్ టీమ్ లోకి ఒక కొత్త ఎడిటర్ అయితే హైర్ చేద్దాం అనుకుంటున్నాం. సో మీలో ఎవరికైనా సరే మన టీమ్ తో కలిపి వర్క్ చేయాలనుండి మీకు ఎడిటింగ్ స్కిల్స్ గనక ఉన్నట్లయితే ఈ రోజు ఆఫ్టర్నూన్ మన ఛానల్ కమ్యూనిటీ సెక్షన్ లోని ఈ ఇమేజ్ తో పాటుగా ఒక గూగుల్ ఫామ్ ని కూడా ఇచ్చాం. ఆ ఫామ్ ని ఫిల్ చేసి మీ డీటెయిల్స్ ని షేర్ చేయండి. ఒకవేళ మీ ప్రొఫైల్ గనక సూట్ అయినట్లయితే మన టీం మిమ్మల్ని వెంటనే కాంటాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఈ రోజు అబౌట్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ పబ్లిక్ నోటీస్ వచ్చింది. ఒకవేళ మీరు ఎవరైనా వీళ్ళు ఇక్కడ నోటీస్ లో మెన్షన్ చేసినటువంటి థైరోనారమ్ టాబ్లెట్స్ అంటే థైరాక్సిన్ సోడియం టాబ్లెట్స్ ని గనక ఆల్రెడీ కొనుక్కుని యూజ్ చేస్తున్నట్లయితే వెంటనే వాటిని ఆపివేయండి. ఎందుకంటే ఒక బ్యాచ్ ఆఫ్ ఈ టాబ్లెట్స్ ని ఈ కంపెనీ రీకాల్ చేయడం జరిగింది. ఈ టాబ్లెట్స్ ని వీళ్ళు రీకాల్ చేయడానికి చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే 25 mcg డోసేజ్ స్ట్రెంత్ తోని బాటిల్లో ఉండాల్సినటువంటి టాబ్లెట్స్ ప్లేస్ లోని 88 mcg టాబ్లెట్స్ ఉన్నాయని. సో ఆ లేబుల్ ఏదైతే తప్పుగా ప్రింట్ అయిందో దాంతోనే ఈ టాబ్లెట్స్ ని వీళ్ళు రీకాల్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ తప్పు లేబుల్ ప్రింట్ అయినటువంటి టాబ్లెట్స్ ఎంపీ అంటే మధ్యప్రదేశ్ కి అండ్ తెలంగాణకి ఇన్వాయిస్ చేయబడ్డాయని. సో వాటిని వెంటనే కంపెనీ రీకాల్ చేసినట్లుగా వీళ్ళు పబ్లిక్ నోటీస్ ని రిలీజ్ చేశారు. మీ దగ్గర ఒకవేళ ఆ టాబ్లెట్స్ ఉన్నట్టయితే ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీకు కనపడుతున్నటువంటి బ్యాచ్ నెంబర్ తో అవి మ్యాచ్ అవుతున్నాయేమో చూసుకోండి. వీటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ మార్చ్ 2023 అండ్ ఎక్స్పైరీ ఫిబ్రవరి 2025. ఒకవేళ సేమ్ బ్యాచ్ నెంబర్ తోని సేమ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పైరీ డేట్ తో మీ దగ్గర ఉన్నటువంటి టాబ్లెట్స్ కనుక మ్యాచ్ అవుతున్నట్లయితే వాటిని అస్సలు యూజ్ చేయొద్దు. వెంటనే వాటిని మీరు ఏ మెడికల్ షాప్ దగ్గర అయితే కొన్నారో ఆ మెడికల్ షాప్ కి వెళ్లి రిటర్న్ ఇచ్చేయండి. ఎందుకంటే ఆ మెడికల్ షాప్ కి ఆల్రెడీ నోటీస్ వచ్చే ఉంటుంది. ఈ న్యూస్ మీకే కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా ఒకవేళ ఆ మెడిసిన్ ని వాడుతున్నట్లయితే వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవ్వచ్చు. సో ఈ న్యూస్ ని మాక్సిమం అందరికీ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ గుజరాత్ లోని లిస్ట్ అయి ఉన్నటువంటి పిఎస్యూ కంపెనీస్ రిలేటెడ్ గా గుజరాత్ గవర్నమెంట్ ఒక పాలసీని అనౌన్స్ చేసింది. ఈ పాలసీలోని డివిడెండ్ బైబ్యాక్ బోనస్ ఇష్యూ అండ్ స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా వీళ్ళు కొన్ని రూల్స్ ని తీసుకురావడం జరిగింది. దీనిలో డివిడెండ్ రిలేటెడ్ గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే కంపెనీ యొక్క ప్యాట్ లోని మినిమం 30% గానీ లేదా టోటల్ నెట్వర్త్ లోని 5% గానీ మినిమం డివిడెండ్ గా షేర్ హోల్డర్స్ కి డిక్లేర్ చేయాలని చెప్పి మ్యాండేట్ తీసుకురావడం జరిగింది. అండ్ కమింగ్ టు బైబ్యాక్, ఏ పిఎస్యూ కంపెనీస్ యొక్క నెట్వర్త్ అట్లీస్ట్ 2000 crores ఉండి అండ్ వాళ్ళ దగ్గర క్యాష్ బ్యాలెన్స్ 1000 crores కన్నా
ఉంటుందో వాళ్ళు మ్యాండేట్ గా వాళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బైబ్యాక్ ని కూడా చేయాలని. అండ్ కమింగ్ టు బోనస్ షేర్స్, ఏ కంపెనీస్ దగ్గర అయితే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ వాళ్ళ పెయిడ్ అప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ కన్నా 10 times గానీ లేదా అంతకన్నా ఎక్కువగానే ఉన్నట్లయితే ఆ కంపెనీస్ వాళ్ళ షేర్ హోల్డర్స్ కి బోనస్ ఇష్యూను కూడా ఇవ్వాలని. అండ్ వీటితో పాటుగా ఈ కంపెనీ షేర్స్ యొక్క ఫేస్ వాల్యూ కన్నా కూడా వాళ్ళ మార్కెట్ ప్రైస్ ఆర్ బుక్ వాల్యూ 50 times కన్నా పైనే ఉన్నట్లయితే వాళ్ళు ఆ కంపెనీ స్టాక్ స్ప్లిట్ ని కూడా చేయాలని చెప్పి వీళ్ళు మ్యాండేట్ ని తీసుకురావడం జరిగింది. టోటల్ గా లిస్టెడ్ స్పేస్ లోని 7 PSU గుజరాత్ కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్ యొక్క పేర్లు మీరు ఇక్కడ చూడొచ్చు. వీళ్ళు పే చేసేటువంటి డివిడెండ్ ఈల్డ్, వీళ్ళ నెట్ వర్త్, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి క్యాష్ అండ్ రిమైనింగ్ మెట్రిక్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఇమేజ్ లో చూడొచ్చు. వీటి బట్టి మనం కంపేర్ చేస్తే ఓన్లీ GNFC ఒకటే హైయర్ డివిడెండ్ ని పే చేయగలదు, వాళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బైబ్యాక్ చేయగలదు, బోనస్ ఇష్యూ చేయగలదు అండ్ స్టాక్ స్ప్లిట్ కూడా చేయగలదు. అండ్ రిమైనింగ్ కంపెనీస్ కూడా ఎంతెంత డివిడెండ్ ని పే చేయగలవు అన్నది మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ వీళ్ళలో GNFC తప్ప మిగతా కంపెనీస్ ఏవి బైబ్యాక్ చేయలేవు. బట్ కానీ అన్ని కంపెనీస్ బోనస్ ఇష్యూని అయితే చేయగలవు ఎక్సెప్ట్ గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ అండ్ GSPL. రిమైనింగ్ కంపెనీస్ అన్ని కూడా స్టాక్ స్ప్లిట్ ని కూడా చేయగలవు. సో గుజరాత్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ పాజిటివ్ అనౌన్స్మెంట్ రావడంతో షేర్ హోల్డర్స్ అందరూ కూడా దాన్ని అప్రిషియేట్ చేశారు. దాంతోనే ఈ రోజు సెషన్ లోని గుజరాత్ కి చెందినటువంటి ఈ PSU కంపెనీస్ అన్నిటిలో కూడా మనకి చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ ఇందాక మాట్లాడుకున్నటువంటి మనం గుజరాత్ PSU కంపెనీస్ అన్నిటికీ కూడా మదర్ హోల్డింగ్ కంపెనీ అయితే GSFC. ఈ GSFC అంటే గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్. ఈ కంపెనీ గుజరాత్ PSUs లోని టోటల్ గా 4200 crores ఇన్వెస్ట్మెంట్స్ ని హోల్డ్ చేస్తుంది. సో ఆ PSU కంపెనీస్ అన్ని డివిడెండ్ ని పే చేసినా లేదా బైబ్యాక్ చేసినా కూడా ఆ బెనిఫిట్ ఆ కంపెనీ యొక్క షేర్ హోల్డర్స్ తో పాటుగా GSFC కి కూడా రానున్నది. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ని డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో MCX స్టాక్ లో చాలా ప్రెషర్ కనపడింది కదా. దీనికి రీజన్ ఈ MCX యొక్క చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అయినటువంటి మిస్టర్ శశాంక్ సాతే గారు ఆయన పొజిషన్ కి రిజైన్ చేసినట్లుగా వీళ్ళు చెప్తున్నారు. ఈయన రిజిగ్నేషన్ కి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే ఈయన పర్సనల్ రీజన్స్ తోని అండ్ అలాగే బెటర్ ప్రాస్పెక్ట్స్ కోసం ఈయన ఈ పొజిషన్ కి రిజైన్ చేసినట్టుగా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఈయన రిజైన్ చేశారు కదా. సో ప్రస్తుతానికైతే ఈ కంపెనీలోని చీఫ్ డిజిటల్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నటువంటి డాక్టర్ ఎన్ రాజేంద్రన్ గారిని ఈ CTO పోర్ట్ఫోలియో కూడా చూసుకోవడానికి నియమించినట్లుగా ఈ ఎన్ రాజేంద్రన్ గారు MCX లోని నవంబర్ 2021 నుంచి వర్క్ చేస్తున్నారని అండ్ అలాగే ఈయనకి ఆల్రెడీ ఇండియన్ ఫైనాన్షియల్ టెక్నాలజీలోని CEO అండ్ డైరెక్టర్ గా వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో సడన్ గా ఈ MCX యొక్క CTO రిజైన్ చేశారని ఈ అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మనకి స్టాక్ లో ఇంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ KPIT వాళ్ళు ఈ రోజు సెషన్ లో వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. ఆ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని ఈ క్వార్టర్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ ఈ క్వార్టర్ లోని ఎబిటాలో కూడా మంచి గ్రోత్ కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 85 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 104 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 111 crores కి పెరిగింది, విచ్ ఇస్ గుడ్. వర్టికల్ వైజ్ రెవెన్యూ బ్రేకప్ చూసినట్లయితే పాసెంజర్ కార్ వర్టికల్ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమర్షియల్ వెహికల్స్ వర్టికల్ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లోను క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోను చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. జియోగ్రఫీ వైజ్ లోని US అండ్ యూరోప్ జియోగ్రఫీలో ఇయర్ ఆన్ ఇయర్ లోను అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోను రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఏషియా నుండి వచ్చేటువంటి రెవెన్యూస్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు టోటల్ గా $423 million కాంట్రాక్ట్స్ ని విన్ అయినట్లుగా చెప్తున్నారు. అండ్ కమింగ్ టు ఫైనాన్షియల్ ఇయర్ 24 అవుట్లుక్ కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లోని వీళ్ళ రెవెన్యూస్ 27% to 30% ఇన్ బిట్వీన్ గ్రో అవ్వచ్చని అండ్ ఎబిటా మార్జిన్స్ 19% to 20% ఇన్ బిట్వీన్ రేంజ్ లో ఉండొచ్చని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా అయితే KPIT టెక్నాలజీస్ వాళ్ళు ఈ క్వార్టర్ లో మంచి నెంబర్స్ డెలివర్ చేశారు. దీంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ NBFC బిజినెస్ చేసేటువంటి పూనావాలా ఫిన్కార్ప్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 103% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 20% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ డిస్బర్స్మెంట్స్ లో మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ AM లో కూడా చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ గ్రాస్ NPA నెంబర్ లోను అండ్ నెట్ NPA నెంబర్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది, విచ్ ఇస్ గుడ్. బట్ ఈ రిజల్ట్స్ లోని ఓన్లీ కన్సర్న్ ఏం కనపడుతుందంటే వీళ్ళ యావరేజ్ కాస్ట్ ఆఫ్ బారోయింగ్ మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన పెరిగింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోను ప్రీవియస్ క్వార్టర్ లోను వీళ్ళ యావరేజ్ కాస్ట్ ఆఫ్ బారోయింగ్ 7.5% గా ఉండేది.
అది క్వార్టర్ కి 7.9% కి పెరిగింది. ఓవరాల్ గా అయితే ఈ క్వార్టర్ లో పూనావాలా ఫిన్కార్ప్ వాళ్ళు వాళ్ళ నెంబర్స్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మారుతి సుజుకి వాళ్ళు కూడా వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ సేల్స్ వాల్యూమ్స్ లో 5.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే నెట్ సేల్స్ లో 20.8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఆపరేటింగ్ ఎబిటా లో 46.7% ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. అండ్ ప్యాట్ లో 42.7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ సేల్స్ వాల్యూమ్స్ లోను, నెట్ సేల్స్ లోను, ఆపరేటింగ్ ఎబిటాలోను అండ్ ప్యాట్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. మెయిన్లీ ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కూడా చూసినా వీళ్ళ మెటీరియల్ కాస్ట్, ఎంప్లాయ్ కాస్ట్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గడం వలన వీళ్ళ ఎబిట్, ప్యాట్ లో అయితే మనకి మంచి గ్రోత్ కనిపిస్తుంది. ఈ క్వార్టర్ లో మెయిన్లీ వీళ్ళ కాస్ట్ రిడక్షన్ ఎఫర్ట్స్ ఏవైతే పెట్టారో అవి వర్కౌట్ అయినట్లుగా అండ్ కెపాసిటీ యూటిలైజేషన్ కూడా ఇంప్రూవ్ చేయడం వలన బెటర్ సేల్స్ వాల్యూమ్స్ కూడా రికార్డ్ అయినట్లుగా వీళ్ళు చెప్తున్నారు. ఓవరాల్ గా అయితే మారుతి సుజుకి వాళ్ళు ఈ క్వార్టర్ లోని డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేశారు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ బోర్డు కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా కూడా ఒక అనౌన్స్మెంట్ చేసింది. వీళ్ళకి మానేసర్ అండ్ గుజరాత్ లోని 13 lakh యూనిట్స్ ఎగ్జిస్టింగ్ కెపాసిటీ ఉన్నదని, ఈ టోటల్ ఎగ్జిస్టింగ్ కెపాసిటీ ఫుల్ గా యూజ్ అవుతుండడం వలన ఇప్పుడు అడిషనల్ గా 1 billion యూనిట్స్ కెపాసిటీని వీళ్ళు యాడ్ చేయడానికి వీళ్ళ బోర్డు అప్రూవ్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ కెపాసిటీ ఎడిషన్ రిలేటెడ్ గా ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అండ్ ఎంత టైంలో ఈ కెపాసిటీ ఎడిషన్ జరుగుతుంది అన్నది ఫర్దర్ గా వీళ్ళు ఇన్ఫార్మ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఈ రోజు సెషన్ లో తాన్లా ప్లాట్ఫామ్స్ వాళ్ళు కూడా వాళ్ళ Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా డ్రాప్ కనపడుతుంది. బట్ ప్యాట్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో డ్రాప్ కనపడుతున్నా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ప్రాఫిట్ ఇంప్రూవ్ అయింది. అండ్ వీళ్ళ రిటర్న్ రేషియోలో కూడా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ROCE లో ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ ROCE లో డ్రాప్ కనిపిస్తుంది. పాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నటువంటి వీళ్ళ ప్లాట్ఫామ్ బిజినెస్ వైజ్లీ అండ్ ట్రూ బ్లాక్ రెవెన్యూస్ లో అయితే ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా గ్రోత్ డెలివర్ చేశారు. ఇది వీళ్ళకి హై మార్జిన్ బిజినెస్. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళ కస్టమర్ రిలేషన్షిప్స్ పెరిగాయి అండ్ వ్యాలెట్ షేర్ కూడా పెరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ కూడా జనరేట్ చేశారు. నెక్స్ట్ సిగరెట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి VST ఇండస్ట్రీస్ వాళ్ళు వాళ్ళ Q4 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 2.86% డ్రాప్ కనపడుతున్నట్లయితే ఎబిటాలో 23.19% అండ్ ప్యాట్ లో 21.21% డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ అండ్ ప్యాట్ మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. మనకి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో ఏదైతే సినారియో కనపడిందో సిమిలర్ సినారియోయే ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా కనబడుతుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను, ఎబిటాలోను అండ్ ప్యాట్ లోను సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ మార్జిన్స్ ఇంపాక్ట్ అయ్యాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ వీక్ గా డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో BST ఇండస్ట్రీ స్టాక్ లో కొంచెం ప్రెషర్ కనపడింది. సో సిగరెట్స్ బిజినెస్ చేసేటువంటి వీళ్ళ నెంబర్స్ లో ఇంత డ్రాప్ కనపడుతుంది కదా, ఇప్పుడు ITC యొక్క నెంబర్స్ కూడా ఎలా వస్తాయి అన్నది మనం చూడాలి. బికాస్ ITC రెవెన్యూస్ లో కూడా సిగరెట్ బిజినెస్ మేజర్ రెవెన్యూస్ ని కంట్రిబ్యూట్ చేస్తుంది. ఒకవేళ ఆ సెగ్మెంట్ లో వాళ్ళ బిజినెస్ లో కూడా ఇంపాక్ట్ కనపడినట్లయితే ఈ Q4 లోని ITC రిజల్ట్స్ కూడా ఇంపాక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉన్నది. వి హావ్ టు సీ ITC యొక్క రిజల్ట్స్ ఈసారి ఎలా వస్తాయి అన్నది. నెక్స్ట్ మహేంద్ర CAE వాళ్ళు వాళ్ళ Q1 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ సేల్స్ లో 19%, ఎబిటాలో 36% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ 14.9% గా ఉంటే ఈ ఇయర్ కి 17.1% కి పెరిగాయి. ఈవెన్ ప్యాట్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళు మంచి గ్రోతే డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ సేల్స్ లోని మంచి గ్రోతే డెలివర్ చేశారు. ఈవెన్ ఎబిటాలో కూడా గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్ 17.1% గా ఉండేవి. అండ్ ఈ క్వార్టర్ లో కూడా వీళ్ళ ఎబిటా మార్జిన్ 17.1% గానే ఉన్నాయి. ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 194 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 220 crores కి పెరిగింది, విచ్ ఇస్ గుడ్. అండ్ కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ నెంబర్స్, సెగ్మెంట్ వైజ్ రెవెన్యూస్ లోని వీళ్ళ ఇండియా బిజినెస్ లోను అండ్ యూరప్ బిజినెస్ లో కూడా మంచి గ్రోతే డెలివర్ చేశారు. బట్ సెగ్మెంట్ వైజ్ ప్రాఫిట్ లో మాత్రం ఇండియా బిజినెస్ యొక్క ప్రాఫిట్ లోని క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో డ్రాప్ కనపడుతుంది. కానీ యూరప్ బిజినెస్ యొక్క ప్రాఫిట్స్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా ఈ క్వార్టర్ లో మంచి గ్రోతే డెలివర్ చేశారు. ఓవరాల్ గా అయితే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ టెక్స్టైల్ సెక్టర్ లోని సెకండ్ PLA స్కీమ్ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ డిస్కషన్స్ లో ఉన్నట్లుగా న్యూస్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ఈ టెక్స్టైల్ సెక్టర్ లో గవర్నమెంట్ దగ్గర నుంచి మరొక PLA స్కీమ్ కనుక వచ్చినట్లయితే అది టెక్స్టైల్ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. ఇది జస్ట్ న్యూస్ సర్క్యులేట్ అవుతుంది, బట్ ఎక్కడి నుంచి అఫీషియల్ గా కమ్యూనికేషన్ అయితే రాలేదు. దీని రిలేటెడ్ గా గవర్నమెంట్ ఏదైనా అఫీషియల్ కమ్యూనికేషన్ రిలీజ్ చేస్తుందేమో చూడాలి. దీంతో పాటుగా గార్మెంట్స్ పైన డ్యూటీని తగ్గించేందుకు గాను ఇండియా UK మధ్యన 8th రౌండ్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అగ్రిమెంట్ డిస్కషన్స్ జరుగుతున్నట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి.
ఒకవేళ ఈ ఫారెన్ ట్రేడ్ అగ్రిమెంట్ గనక సక్సెస్ఫుల్ అయ్యి గార్మెంట్స్ పైన డ్యూటీని గనక తగ్గించినట్లయితే మన ఇండియన్ గార్మెంట్ కంపెనీస్ రిలేటెడ్ గా అది మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు 2004 లో బిల్డ్ చేసినటువంటి అఫర్మెక్స్ క్రూడ్ క్యారియర్ అయినటువంటి జగ్ లావణ్యాని సెల్ చేయడానికి కాంట్రాక్ట్ చేసుకున్నట్లుగా చెప్తున్నారు. అండ్ ఈ వెసల్ ని 2024 Q1 లోని న్యూ బయర్ కి డెలివర్ చేయబోతున్నట్లుగా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఈ వెసల్ ని వీళ్ళు సెల్ చేస్తున్నారని అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ అయినటువంటి S&P గ్లోబల్ వాళ్ళు టాటా మోటార్స్ అండ్ వాళ్ళ అసోసియేట్ కంపెనీస్ యొక్క లాంగ్ టర్మ్ ఇష్యూర్ క్రెడిట్ అండ్ ఇష్యూర్ రేటింగ్ ని BB- స్టేబుల్ నుంచి BB స్టేబుల్ కి అప్గ్రేడ్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ యొక్క లాంగ్ టర్మ్ ఇష్యూర్ అండ్ ఇష్యూర్ క్రెడిట్ రేటింగ్ ని కూడా B+ స్టేబుల్ నుంచి BB- స్టేబుల్ కి అప్గ్రేడ్ చేశారు. ఫర్ ఎనీ కంపెనీ రేటింగ్ అప్గ్రేడ్ అన్నది పాజిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో మనకి టాటా మోటార్స్ యొక్క స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఐరన్ ఓర్ అండ్ మ్యాంగనీస్ మైనింగ్ చేసేటువంటి సాందూర్ మ్యాంగనీస్ అండ్ ఐరన్ ఓర్ ప్రొడక్షన్ వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి కెపాసిటీ ఎక్స్పాన్షన్ కి గాను ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చినట్లుగా చెప్తున్నారు. దీనిలో భాగంగా వీళ్ళ ఐరన్ ఓర్ ప్రొడక్షన్ ని 1.6 మిలియన్ టన్ పెర్ యానం నుంచి 4.5 మిలియన్ టన్ పెర్ యానం కి ఎక్స్పాండ్ చేయబోతున్నట్లుగా అండ్ అలాగే 7 MTPA బెనిఫికేషన్ ప్లాంట్ కి కూడా వీళ్ళకి క్లియరెన్స్ వచ్చినట్లుగా చెప్తున్నారు. వీళ్ళకి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రావడంతో వీళ్ళ కెపాసిటీస్ కూడా ఎక్స్పాండ్ అవుతున్నాయి కాబట్టి ఇది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.